హాయ్ అండి. ఈరోజు మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మష్రూమ్స్ని క్లీన్ చేసుకొని సాల్ట్ వాటర్లో కడుక్కోవాలండి. సాల్ట్ వాటర్లో వాష్ చేయడం వలన అందులో ఉండే జర్మ్స్ అన్నీ క్లీన్ అవుతాయండి. వీటిని ఇప్పుడు పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం బిర్యానీకి 2.5 గ్లాసులు బియ్యాన్ని కడిగి పెట్టుకోవాలి. పాన్లో ఆయిల్ని బాగా హీట్ చేసి మష్రూమ్ని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ డ్రై అయ్యాక మష్రూమ్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి బిర్యానీ దినుసులు వేసుకొని వేపాలి. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని వేపండి. వేగిన తర్వాత ఇంట్లోనే రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి ఇంట్లో రుబ్బుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీనిలో గరం మసాలా వేసుకొని వేపండి. వేగిన తర్వాత టమాటాలను వేసుకొని మగ్గించండి. టమాటాలు వేసాక మూత పెట్టుకుంటే త్వరగా వేగుతాయి. ఇది బాగా వేగి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ముందుగా కడిగి ఉంచిన బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. బియ్యాన్ని వేసుకొని అది కొంచెం వేగితే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆయిల్ బయటికి కనిపించాక 2.5 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసుల నీళ్లు వేసుకోండి. ఇప్పుడు దీనిలో రుచికి తగిన ఉప్పుని యాడ్ చేసుకోవాలి. 2 నిమిషాలు ఈ ఎసరు మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా వేపుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసి కలిపి మూత పెట్టుకోవాలి. దీన్ని మధ్యలో ఒక్కోసారి కలుపుతూ ఉండండి, ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుంది. ఈ టైంలో ఫ్లేవర్స్ అన్నీ మంచిగా ఎన్హాన్స్ అవుతాయండి. ఇప్పుడు మనం దీన్ని కంప్లీట్ సిమ్లో పెట్టి మూత పెట్టుకుందాం. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి, అడుగు పట్టకుండా. నా దానిలో ఇంకా వాటర్ ఉంది కాబట్టి మూత పెట్టేశాను. ఇప్పుడు మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు దీని మీద కొత్తిమీర జల్లుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన మష్రూమ్ బిర్యానీ రెడీ.